గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తున్నాం ఒక నైస్ ఎగ్జాంపుల్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్, క్లాస్ 10th ఎన్సీఆర్టీ నుంచి. అది సబ్స్టిట్యూషన్ మెథడ్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. క్రితం వీడియోలో మనం చూసాం ఒక ఎగ్జాంపుల్ది ఆల్జబ్రిక్ రిప్రజెంటేషన్ ఎలాగా, దాందే కంటిన్యూషన్ ఇప్పుడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఎగ్జాంపుల్లో ఉండేది ఒక పేరెంట్ తండ్రి కూతురుతో అంటాడు, 7 years బ్యాక్, ఓకే, నీ ఏజ్ ఎంత ఉండేదో నా ఏజ్ దానికి 7 times ఉండేది. ఇప్పుడు 3 years తర్వాత నీ ఏజ్ ఎంత ఉంటుందో నా ఏజ్ దానికి 3 times ఉంటుంది. ఓకే, సో వాళ్ళ ప్రజెంట్ ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసాం. తండ్రి ఏజ్ మనకి 42 years వచ్చింది. ఓకే, అండ్ డాటర్ ఏజ్ మనకి 12 years వచ్చింది ప్రజెంట్ ఏజ్. ఓకే, దాన్ని బట్టి మనం ఈ ఈక్వేషన్స్ కూడా తీసాం. ఈ ఈక్వేషన్స్ ఫామ్ చేసి దీన్ని బట్టి మనం ఎక్స్ అండ్ వై క్యాలిక్యులేట్ చేసాం. సో ఈ ఈక్వేషన్స్ని ఇప్పుడు మనకి గ్రాఫ్లో రీప్రజెంట్ చేయాలి, గ్రాఫికల్లీ రీప్రజెంట్ చేయాలి. అది ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ఎక్స్ మైనస్ 7y ఈజ్ ఈక్వల్ టు -42 ఉంది, ఎక్స్ మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 6 ఉంది. ఓకే, ఈ ఎక్స్ని మనం 0 అనుకుంటే -7y ఈజ్ ఈక్వల్ టు 42 అవుతుంది, -7y ఈజ్ ఈక్వల్ టు -42 అవుతుంది. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి 7y ఈజ్ ఈక్వల్ టు 42. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 42/7. 42/7 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. అలాగే మనకి x 0 y 6 వచ్చేసి, సో 0 6 కోఆర్డినేట్ వచ్చింది, ఒక పాయింట్ వచ్చింది. ఇప్పుడు మనం చూడండి, గ్రాఫ్లో ఎప్పుడు ప్లాట్ చేసేటప్పుడు మనకి ఒక కోఆర్డినేట్తో సరిపోదు. ఎందుకంటే ఒకే పాయింట్ ఉందనుకోండి, దానికి మనకి లైన్ ఏ డైరెక్షన్లో వేయాలి అన్నది తెలీదు. ఏ డైరెక్షన్లో అయినా ఈ పాయింట్ మించి మనకి లైన్స్ వెళ్తాయి. కాబట్టి మనకి గ్రాఫ్లో రీప్రజెంట్ చేయాలంటే మినిమం మనకి 2 points కావాలి డైరెక్షన్ ఆఫ్ లైన్ తెలియడం కోసం. సో ఇంకొక కోఆర్డినేట్ని చూద్దాం, ఇంకో పాయింట్ కావాలి కదా. ఇప్పుడు మనం ఒకటి x 0 అనుకున్నాం, రెండోది yని 0 అనుకున్నాం అంటే x అవుతుంది -42. చాలా పొడవుగా అయిపోతుంది గ్రాఫ్ మనకి కదా, ప్లాట్ చేయడం చాలా కష్టం. సో వైని 0 అనుకోకుండా ఇప్పుడు ఇందులో y 6 తీసుకున్నాం కదా. ఇప్పుడు y 6 కన్నా ఎక్కువ తీసుకోలేము మనం, ఎందుకంటే 7 6 are 42 అంటే ఇది 42 -42 అయిపోతుంది కదా. -42 ఇక్కడికి వస్తే +42 x 0 అయిపోతుంది. ఆల్రెడీ ఇదే కోఆర్డినేట్ వస్తుంది మళ్ళీ మనకి. అందుకని ఇప్పుడు మనం వైని ఏం చేద్దాం, 5 తీసుకుందాం. వైని 5 తీసుకుంటే ఏమవుతుందంటే 7y కాబట్టి 7 × 5 ఈజ్ ఈక్వల్ టు 35 అవుతుంది అప్పుడు అది. ఓకే, ఇది ఎక్స్ మైనస్ 35 ఈజ్ ఈక్వల్ టు -42 అవుతుంది. వైని మనం 5 తీసుకుంటే అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -42 + 35 అవుతుంది కదా. ఈ -35 ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు వస్తే +35 అయిపోతుంది. ఇప్పుడు -42 + 35 చూడండి, రెండు వైపులా రెండిటికి డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు పెద్ద నంబర్ సైనే ఆన్సర్లో వస్తుంది. పెద్ద నంబర్ 42 మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ మైనస్ వస్తుంది. వేరే వేరే డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి రెండిట్లో కాబట్టి ఇప్పుడు ఆ పెద్ద నంబర్లోంచి చిన్న నంబర్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తాం, మైనస్ చేస్తాం. మైనస్ చేస్తే మనకి దొరికేదంతా 7 దొరుకుతుంది. ఓకే, సో వైని మనం 5 తీసుకుంటే ఎక్స్ మనకి కోఆర్డినేట్ -7 వస్తుంది. సో ఇదొక పాయింట్ అయిపోతుంది. ఈ ఈక్వేషన్ నుంచి మనకి 2 points వచ్చేసి 2 coordinates దొరికిపోయి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఈక్వేషన్లో చూద్దాం. ఎక్స్ -3y ఈజ్ ఈక్వల్ టు 6. అలాగే ఇక్కడ ఎక్స్ని 0 అనుకుంటే -3y ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఓకే, సో 3తో డివైడ్ చేసేస్తే -y ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. -y ఈజ్ ఈక్వల్ టు 2. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు -2. ఇది ఒక కోఆర్డినేట్ వచ్చేసింది. x 0 తీసుకుంటే y మనకి -2. ఇదొక పాయింట్ సెకండ్ లైన్ కోసం. ఇప్పుడు సెకండ్ లైన్ కోసం సెకండ్ పాయింట్ తీసుకుందాం. ఇక్కడ xని 0 తీసుకున్నాం, ఇక్కడ yని 0 తీసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 6 అయిపోతుంది కదా. 6 దాకా మనం ఈజీగా ప్లాట్ చేయొచ్చు కాబట్టి తీసుకున్నాం. ఇక్కడ -42 ఉంది కాబట్టి మనం వైని 0 తీసుకోకుండా పెంచుకున్నాం నంబర్, అంతే. ఇప్పుడు గ్రాఫ్లో ఎలా ప్లాట్ చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ఇది x యాక్సిస్, y యాక్సిస్,
ఇట్ సైడ్ టువర్డ్స్ పాజిటివ్, ఇట్ సైడ్ నెగిటివ్, అలాగే ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫస్ట్ పాయింట్ ఏంటి, 0, 6. ఎక్స్ లెఫ్ట్ సైడ్ ఎప్పుడు మనకి ఎక్స్ యాక్సిస్ చెప్తుంది, రైట్ సైడ్ ఎప్పుడు వై యాక్సిస్ మీద ఎక్కడికి వస్తుందో అది చెప్తుంది. సో 0 అంటే ఎక్స్ యాక్సిస్ 0 అంటే ఈ పాయింట్, వై యాక్సిస్ 6 అంటే ఇక్కడ దాకా వచ్చేస్తే ఇది. ఓకే, 0, 6 ఇక్కడ రాసింది చూడండి, ఇది 0, 6 కోఆర్డినేట్. ఇప్పుడు అలాగే సెకండ్ ఏంటి, సెకండ్ -7, 5. ఎక్స్ -7 అంటే టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ -7 దాకా రండి. ఓకే, వై యాక్సిస్లో 5 కాబట్టి 5 ఇక్కడ ఉంది కాబట్టి ఇలాగొచ్చి మనం -7 దాకా వచ్చేస్తాం ఇలాగ. ఓకే, వై యాక్సిస్లో 5 అండ్ ఎక్స్ యాక్సిస్లో 7. ఇక్కడ ఈ రెండు ఎక్కడ కలుస్తాయో అది మనకి -7, 5 పాయింట్ అవుతుంది. అప్పుడు ఈ స్కేల్ తోటి రూలర్ తోటి చక్కగా స్ట్రెయిట్గా ఈ 2 పాయింట్స్ కలిసేలా మనం డ్రా చేసుకుంటే ఈ లైన్ అయిపోతుంది, x - 7y = -42. ఐ హోప్ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ లైన్ కొలుద్దాం. నెక్స్ట్ లైన్లో మనకి కోఆర్డినేట్స్ ఏంటి, 0, -2, 6, 0. 0 అంటే ఎక్స్లో 0 అండ్ వైలో -2. మైనస్ అంటే టువర్డ్స్ కిందకి రావాలి, -2 అంటే ఈ పాయింట్ అయిపోతుంది. ఓకే, ఇది -2. సో 0, -2 ఇది ఒక కోఆర్డినేట్ అయిపోయింది. ఇంకో కోఆర్డినేట్ ఏంటి, 6, 0 +6 కాబట్టి టువర్డ్స్ రైట్ సైడ్ వెళ్తాం. ఇది 0, 0 కదా, ఎక్స్కి 0, వైకి 0 ఇది ఈ కోఆర్డినేట్. సో టువర్డ్స్ రైట్ సైడ్ వెళ్తాం. రైట్ సైడ్ ఎక్కడి దాకా వెళ్తాం, 6 దాకా వెళ్తాం. తర్వాత వై ఏంటి 0 కాబట్టి అది ఎక్స్ యాక్సిస్ మీదే వస్తుంది. సో ఇదే పాయింట్ మనకి కావాలి. ఈ రెండింటిని మనం కలిపేసుకుంటే ఇలాగే స్కేల్ తోటి రెండింటి లైన్ని కలిపేసుకుంటే ఇది అయిపోయింది మనకి, x - 3y = 6 ఈ ఈక్వేషన్ లైన్. ఐ హోప్ ఇది మీకు బాగా అర్థమైపోయింది. ఇలా మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ క్వశ్చన్స్కి ఇంకా నేను హిందీలో చేస్తున్నాను నా ఈ ఛానల్లో, మీకు తెలుగులో కూడా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ప్లీజ్ కామెంట్ ద్వారా నాకు తెలపండి. ఐ విల్ బీ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.